ఈ నర్సాక్ వాళ్ళు అయితే నా చైన్ అయితే కట్ చేసేసారు. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, అక్కడైతే ఫ్రాక్చర్ అయితే అయింది. ఇంకా ఇది కట్ చేసేటప్పుడు నా చెయ్యి ఆడ తెగిపోద్ది అని చెప్పి నాకైతే భయం వేస్తా ఉంది. అక్క కట్టిప్పడం రాలేదు, ఇంకా సీనియర్స్ కి అయితే కాల్ అయితే చేస్తా ఉంది అక్క. అందరికీ హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకైతే రీసెంట్గా అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది, చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయిందనమాట. ఇదిగోండి ఈ చెయ్యే ఇది. నేను అందుకని వీడియోస్ అయితే తీయట్లేదు. లైక్ నాకు ఈరోజు యాక్సిడెంట్ అయ్యి ఈ రోజుతో 3 days అయితే అవుతుంది. మీకు ఇది ఇంటిమేట్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే నేను యూట్యూబ్లో అయితే పెడుతున్నాను. ఇంకా యాక్సిడెంట్ ఏమైందంటే, ఇంకా నేను నార్మల్గా అయితే వస్తూ ఉన్నాను, ఎవరో ఒక లేడీ సడన్గా స్కూటీలో అయితే తిప్పేసింది. ఇంకా నేను ఆమెను గుద్దలేక ఇంకా సడన్గా బ్రేక్ అయితే వేసేసాను. బ్రేక్ వేయగానే స్కిడ్ అయితే అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా తిప్పేసింది. ఇంకో ఆయన నా ముందుండే ఆయన లెఫ్ట్ సైడ్ తిప్పాడు, నాకు ఆపోజిట్లో ఇంకో వెహికల్ వస్తుంది. నేను ఇంకా అటు సైడ్ అల్లలేకపోయాను. ఆమె నడి రోడ్లో అయితే స్కూటీ అయితే ఆపేసింది. ఇంకా నేను గుద్దలేక నేను బ్రేక్ అయితే వేసేసాను, నేనైతే పడిపోయాను. ఇంకా బైక్ డ్యామేజ్ అయింది, ఇంకా నా చెయ్యికి అయితే ఫ్రాక్చర్ అయితే అయింది. అందుకని ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి గైస్. కూడా వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్తే ఏమో హ్యాండ్ ఫ్రాక్చర్ అని చెప్పారు, కట్టుకట్టారు, అవన్నీ అయిపోయింది. అవన్నీ ఇంకా విప్పించుకోవాలి ఆ కట్టుని. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. మీకు అవన్నీ రిపోర్ట్స్ కూడా అయితే అన్నీ చూపిస్తాను, మీకు ఒకసారి చూడండి. ఇద్దండి గైస్, లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, అక్కడైతే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, అక్కడైతే ఫ్రాక్చర్ అయితే అయింది నాకు. ఇది నా రిపోర్టు జీకే హాస్పిటల్లో. ఇదండి, ఇది ఒక రౌండ్ సివియర్గానే ఫ్రాక్చర్ అయింది. గాయస్ ఇంకెక్కడైతే కట్ అయితే ఇప్పదీస్తున్నారు. ఇంకా ఈ అక్క అయితే జూనియర్ నర్స్ అంట, ఈ అక్కకి అయితే ఇప్పడం రావట్లేదు, నా మీదే ప్రయోగాలు అయితే చేస్తుంది. ఇంకా దాంతో అయితే కట్ చేస్తూ ఉంది. నా భయం ఏంటంటే నా చెయ్యి తగ్గద్ది అని చెప్పి. ఇంకా ఈ అక్క కట్ ఇప్పడం రాలేదు, ఇంకా సీనియర్స్కి అయితే కాల్ అయితే చేస్తూ ఉంది. ఈ అక్క చెయ్యి స్టిఫ్గా పెట్టండి అంటే ఇలా ఊగుతుంది. ఇంకా ఒక్క నర్సుని పిలిస్తే ఇక్కడ 3 నర్సులు అయితే వచ్చి కట్ చేస్తున్నారు నాకు. ఇంకా ఇది కట్ చేసేటప్పుడు నా చెయ్యి ఆడ తెగిపోద్ది అని చెప్పి నాకైతే భయం వేస్తూ ఉంది భయంకరంగా. ఇంకా వాళ్ళైతే చెప్పారు ఇదేం కట్ కాదు, భయపడబడలేదు అని చెప్పి. ఇంకా ధైర్యంగా అయితే ఉన్నాను. మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే ఇది అయితే బ్లేడ్. ఈ బ్లేడ్ తోటి అయితే వాళ్ళైతే ఆ కాటన్ అయితే కట్ చేస్తున్నారు. ఇంకా కాటన్తో పాటు నా స్కిన్ ఆడ కట్ చేస్తారా అని చెప్పి నేను భయంగా అయితే ఉన్నాను. గాయస్ నేను అనుకున్నది అయితే జరిగింది. ఫైనల్గా ఈ నర్సాక్ వాళ్ళు అయితే నా చైన్ అయితే కట్ చేసేసారు బ్లేడ్ తోటి అనుకుంటానే ఉన్నాను. ఇంకా కట్టిప్పిన తర్వాత నాకేం నొప్పి లేదులే అని చెప్పుకొని నేను చక్కగా ధైర్యంగా అయితే బయటకు అయితే వచ్చేసాను. ఇంకా చెయ్యి అటు ఇటు ఇప్పుతుంటే భయంకరంగా పెయిన్ అయితే వేసేసింది. అందుకని మళ్ళీ ఇంకోసారి ఎక్స్రే అయితే తీపించుకోవడానికి అయితే వచ్చేసాం మనం ఇక్కడికి. ఇంకా వీళ్ళైతే నా చైన్ అయితే తిప్పేశారు, భయంకరంగా పెయిన్ అయితే వేసేసింది నాకు. మళ్ళీ ఎక్స్రే అయితే తీసి అయితే చెక్ చేస్తున్నారు తగ్గిందో లేదో అని చెప్పి హ్యాండ్. One eternity later. ఇవే మా పిల్లలు, క్యాట్స్, చిన్ని పిల్లిలు. ఇవి చేసే ఘనకార్యాలు ఉంటాయి. ఏయ్ ఏంటి నువ్వు కలర్ చేంజ్ అయిపోయావు? హలో, ఏంటి నువ్వు కలర్ చేంజ్ అయిపోయావు? వైట్ది భలే ఉంటాయి గైస్, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇవి మామూలుగా అల్లరి చేయవు. నేను కొన్ని క్లిప్స్ అయితే పెడతాను, అల్లరి చూడండి ఒకసారి.
అంటే దీని ఫ్రెండ్స్ అయ్యా, దీని ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇటు ఫ్రెండ్స్. ఈ రెండు అయితే బెస్ట్ ఫ్రెండ్స్, మామూలు అల్లరి కాదు. ఇదన్నా సైలెంట్గా ఉంటుంది అప్పుడప్పుడు. ఈ పిల్లి మాత్రం అల్లరే అల్లరి, మామూలు అల్లరి కాదు. ఈ పిల్లిలతోటి టైం పాస్ అయిపోయింది నాకు బాగా ఇన్ని రోజులు ఇంట్లో. ఎప్పుడు నిద్ర ఈ పిల్లిలకి. మా ఇంట్లోకి వస్తే నిద్ర ఏమే ఎప్పుడు నిద్ర కదా మీకు. సరే బాయ్, పడుకోండి, మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. ఆ బైక్ దగ్గర తీసి నెల అవుతుంది దీన్ని. ఓకే గాయస్, చూస్తున్నారు కదా మొత్తం ఇరిగిపోయింది, అన్నీ ఊగుతున్నాయి ఇక్కడ. ఇంకా కింద అండర్ బెల్లి చూస్తే ఇవి కూడా ఇరిగిపోయాయి మొత్తం. అదైతే ఊడి పడిపోయింది, ఆడే వదిలేసాము. ఇంకా ఏడట్ట గీతలు పడ్డాయో నాకే అర్థం కావట్లేదు. ఏడ గీతలు, సైలెన్సర్ గీతలు ఇద్దండి. ఈ బెండ్ అయిపోయి వంగిపోయింది మొత్తం. ఇదే మరీ ఘోరం, ఊడిపోయింది. ఇంకా ఇది పనికిరాదు, మార్చుకోవాల్సిందే. అర్థం అవుతుంది చూడండి, మొత్తం ఏం లేదు ఈడ. ఇదండి, ఇది కూడా ఊడిపోయాయి. ఈ కూడా మొత్తం మార్చాలా, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా సైలెన్సర్ ఏడ కూడా గీతలు పడ్డాయి హెవీగా. టోటల్ డ్యామేజ్ అయిపోయింది. చూడాల, బండి పడినప్పటి నుంచి ఈ బండి తీయట్లేదు అసలుకి. దీన్ని చేపియాలి. ఇంకా సల్మాన్ బ్రో ఇంట్లోనే పెట్టేసి దీన్ని అట్టాగే పెట్టేస్తున్నాము. ఇంకా చెయ్యి అంతా సెట్ అయిన తర్వాత ఒకరంతా మళ్ళీ స్టార్ట్ చేయాలి వీడియోలో. అప్పుడు దాకా ఏం తీయాలో నాకే అర్థం కావట్లేదు అసలుకి. ఓకే గాయస్, ఇప్పుడైతే నా హ్యాండ్కి అయితే కట్ అయితే తీసేశారు. అంటే నేను పెద్దగా అయితే డ్రైవింగ్ అయితే చేయలేను, కాకపోతే జస్ట్ ఏదో అట్లా ఇట్లా కదిలిగలుగుతాను హ్యాండ్ని. నార్మల్ కదిలిచ్చినట్టు కూడా ఇట్లా అయితే ట్విస్ట్ అయితే చేయలేను. మళ్ళీ పెయిన్ అయితే వేస్తుంది. కరెక్ట్గా మనకి ట్విస్ట్ దగ్గర పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా పెయిన్ అనేది భయంకరంగా అయితే ఉంటుంది. అందుకనే మన వీడియోస్ అయితే డిలే అయింది. లేదంటే నేను ప్రాపర్గా వీడియోస్ అని చేద్దామనే అనుకున్నాను, కానీ చెయ్యి మధ్యలో చెయ్యి ఇట్లా ఆటోమేటిక్గా ఫ్రాక్చర్ అయితే అయింది. చూస్తున్నారు కదా, చెయ్యి కూడా అక్కడైతే వాసిపోయింది. దీన్ని ఎక్కువగా అయితే కదిలిలేను. బైక్ కూడా అయితే తోలేటప్పుడు నరాలు అయితే భయంకరంగా పెయిన్ అయితే వేస్తుంది. అందుకని బైక్ కంటెంట్ కొన్ని రోజులు అయితే ఆపుతున్నాను. మీరే సపోర్ట్ చేయాలి గైస్ నాకు. ఇట్లాంటి టైంలోనే మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో ముఖ్యము. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా నుంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే గైస్, అంటిల్ దెన్ బై బాయ్.